శీఘ్రస్ఖలనం నరాల జబ్బ, ఆ పరిస్థితి ఉన్న వారిలో క్రమంగా సెక్స్ని కోల్పోవడం జరుగుతుందా? శీఘ్రస్ఖలనం నరాల జబ్బు కాదు, కేవలం ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్. అది శీఘ్రస్ఖలనం ప్రధాన కారణం యాంగ్జైటీ. మనసులో తెలియని ఒక భయము, కంగారు, ఆందోళన ఇలాంటివి ఉంటే శీఘ్రస్ఖలనం అవుతుంది. ఇది ఒక మానసిక సమస్య, సాధారణ మానసిక సమస్య. తొందరపాటు, మనసు కంట్రోల్ చేసుకోలేకపోవడం, వీర్యస్ఖలనం అవ్వకుండా మనసుని కంట్రోల్ చేసుకోకపోవడం కూడా కొంత కారణమే. ఆ మైండ్ స్టేబుల్గా ఉండదన్నమాట. అంచేత శీఘ్రస్ఖలనం సమస్యని మనం స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ద్వారా, మనం మాస్టర్స్ జాన్సన్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని అంటారు, దాని ద్వారా మనసుని కంట్రోల్ చేయడం నేర్పుతామన్నమాట. అభ్యాసం చేయిస్తాం. త్వరగా స్పందించకుండా అంగం స్తంభించుంటుంది అని వీర్యం పడకుండా ఆపుకునేటట్లుగా నేర్పడం జరుగుతుంది అన్నమాట. ఆ రంగా స్క్వీజ్ టెక్నిక్ అని ఉంటుంది. స్టాప్ అండ్ స్టాక్ స్క్వీజ్ టెక్నిక్, ఆ టెక్నిక్ ద్వారా చేయొచ్చు. ఈ రోజుల్లో మందులు ఉన్నాయి, డాపాక్సిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, 30 mg 60 mg ఉన్నాయి. కండిషన్ బట్టి వాడతాం. 30 mgతో వాడి చూసి 30 mg అయితే 60 mg వెళ్ళడం జరుగుతుంది. ఆ పరిస్థితి ప్రకారం చేస్తే కొంత స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, ఈ మందులు వాడడం ద్వారా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఏదైనా సరే మనసుని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు శీఘ్రస్ఖలన సమస్యని అధిగమించి మామూలుగా ఉండవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.